క్యూనైన్ న్యూస్కు స్వాగతం. కమ్మర్పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో సోమవారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి ప్రజలకు సోషల్ మీడియా ద్వారా మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు, గంజాయిపై తదితర అంశాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ జాగృతి కళా బృందం నిర్వహించిన ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరించి చైతన్యపరిచారు. ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ, ఎండాకాలంలో దొంగల బీభత్సం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ బంగారు నగలు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపైన ఆరబెట్టడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు గురై చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులు రోడ్లపై ధాన్యాన్ని పోస్తే చట్టరీత్యా నేరమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా టూ వీలర్, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉందని తెలిపారు. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, మహిళా రక్షణ, రోడ్డు ప్రమాదాల రక్షణ కొరకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఇటీ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంతి సాయన్న, ఉపాధ్యక్షులు బొమ్మయ్య, క్యాషియర్ రాజగంగారాం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. दावत को ఆపినా వీడీసీ ప్రెసిడెంట్ గారికి మరియు వారి సభ్యులకు, మరి మా సిపి గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని అలరించి అవగాహన కల్పించి మంచి పాటలతో, నాటికతో అవగాహన కల్పించినటువంటి మా కళా బృందానికి మరియు కోనసముందర్ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు. మీరందరూ చూసిరుకున్నా మనం ఒక సర్వేలో తెలియదు ఏంటంటే, కరోనా కంటే డేంజర్ ఏంటంటే యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్ వల్ల, ప్రమాదాల వల్ల చాలామంది చనిపోతున్నారు. గంటకు దేశంలో 400 మంది చనిపోతున్నారు. దానికి కారణం ఇప్పుడు మీ ఉంటాం. దయచేసి మనం ఒక కంకణం కట్టుకోవాలి. గ్రామం నుంచి వెళ్ళి, మా ఊరి నుంచి వెళ్ళి ఎవరన్నా ఊరి బయటకు వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలని కంకణం కట్టుకోవాలి. వీడీసీ వాళ్ళు ఒక ఆదేశం జారీ చేయాలి. అట్లా చేస్తే ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటారు. అంతేకాకుండా మనం రోడ్డు మీద ధాన్యం ఆరబోస్తున్నాం. అర్థం చేసుకోండి రైతులు కూడా. ఇప్పుడు మన చౌట్పల్లి కానీ, కోనసముద్రం కానీ, దమ్మన్నపేట కానీ రోడ్డు మీద ధాన్యం ఆరబోసేటప్పుడు మనం దాని మీద బండలు పెడుతున్నాం. అది ఇంకా నల్ల కవర్ కప్పుతున్నాం. అది ఏం ఏర్పడడం లేదు చీకట్లో. అసలు రోడ్డు మీద ధాన్యం పోయడమే చట్టరీత్యా నేరం. చాలామంది చనిపోతున్నారు. నిన్న 2 కూలీలు ధాన్యం మీద పడుకున్నారు. లారీ పైనుంచి వెళ్ళిపోయింది. 40 నుంచి సిరికొండలు అక్కడ ధాన్యం ఉంటేనే కదా ఆయన నిద్రపోయింది ధాన్యం మీద. దయచేసి ఒకసారి ఆలోచించండి. మనం రోడ్డు మీద ధాన్యం పోస్తుంటే, మనం చీకట్లో బండి నడుపుతుంటే సైబర్ నేరాలు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు దొంగతనం చేయాలంటే, ఇప్పుడు ఈ సమ్మరు అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరన్నా ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయినట్టయితే, ఇప్పుడు అందరూ వెకేషన్లు వెళ్ళిపోతారు, ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోతారు. ఏమైనా విలువైన వస్తువులు ఉంటే ఇంట్లో దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దు. మీ లాకర్స్లో కానీ, లేకపోతే ఎవరైనా పక్కింటి వారికి కానీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇంకొకటి, గ్రామ పెద్ద మనుషులకు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒక 4-5 గస్తీ పెట్టి, ఈ సమ్మర్ ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి. ఎందుకంటే ఎవరు కూడా స్కూల్ హాలిడేస్లలో కానీ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.